రీసెంట్ గా యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఈ-4బి నైట్ వాచ్, దీన్ని డూమ్స్డే ప్లేన్ అని కూడా అంటారు. అయితే ఇది సైటింగ్ ఇచ్చింది లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఇది సైటింగ్ ఇచ్చేసరికి ఒక రకంగా టెన్షన్, ఎందుకంటే ఇది న్యూక్లియర్ వార్ కి సంబంధించి ఎప్పుడైనా జరుగుతున్నా, నేషనల్ ఎమర్జెన్సీస్ ఎప్పుడైనా అవుతున్నా, అమెరికన్ సంబంధించిన గవర్నమెంట్ మొత్తము ఈ డూమ్స్డే ఫ్లైట్ లో గాల్లో నడుపుతా గవర్నమెంట్ ని నడిపేటట్టుగా వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఇట్స్ బీన్ 50 years ఇది కనిపించి, మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా కనిపించేసరికి అందరికీ ఒక రకంగా టెన్షన్, ఏం జరుగుతుంది ఏంటి అని. వాట్స్ హ్యాపెనింగ్ నౌ? ఇరాన్ క్రైసిస్ అవుతుంది కదా, మేబీ అక్కడ ఒకవేళ ఇరాన్ వాళ్ళు కనుక న్యూక్లియర్ కి సంబంధించి ఏమన్నా వీళ్ళ మీదకి పేలిస్తే, ఆర్ ఎల్స్ ఇరాన్ అంటే రష్యాకి, రష్యా అంటే ఇటు నార్త్ కొరియా కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఇరాన్ కానీ, ఎనీ ఆఫ్ ద నేషన్స్ అమెరికా మీద న్యూక్లియర్ సంబంధించి ఎటువైనా ప్రయోగాలు చేస్తే, వీళ్ళు ఎమర్జెన్సీ టైంలో నడపడానికి ఈ డూమ్స్డే ప్లేన్ ని సైటింగ్ ఇచ్చిందా, అదొకటి. ఆర్ ఎల్స్ వీళ్ళు ఏమంటున్నారంటే సమ్ టైమ్స్ ఇది ఎప్పుడు హై అలర్ట్ లా ఉంటుంది, మెయింటెనెన్స్ జరుగుతూ ఉంటుంది, లాజిస్టిక్స్ పరంగా ఇలా కూడా తిరుగుతూ ఉంటుంది, కానీ జనాలకు ఎక్కువ కనిపిస్తూ ఉండదు. బట్ ఇప్పుడు కనిపించేసరికి ఇది ఒక సైటింగ్, ఇది నార్మల్ మెయింటెనెన్స్ యాక్టివిటీ అని మాత్రం అంటున్నారు.